లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇందాక చదవబడినటువంటి వాక్య భాగాల్లో 127వ సంకీర్తన 3వ వచనంలో మనకు ఒక మాట కనపడుతుంది. ఆ ఆ ఆ జాగ్రత్తగా వినండి. గర్భఫలము యెహోవా ఇచ్చు ఏంటంట చెప్పండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అన్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది రూపించబడినప్పుడు ఎవరికి కూడా సిస్టర్ ఇందాక సాక్ష్యం ఇచ్చారు. 7 నెలల రిపోర్ట్స్ ఏమని వచ్చినాయి చెప్పండి. ఈ బిడ్డ పుట్టినా ఉపయోగం లేదు, వీక్ గా పుడతారు, లేకపోతే అంగవైకల్యంతో పుడతారని డాక్టర్లు చెప్పారు. రిపోర్ట్స్ అలాగే వచ్చినాయి. 7 నెలలు ఆ బిడ్డని డాక్టర్లు ఆ మాట చెప్పేప్పటికి 7 నెలలు ఆ బిడ్డని కడుపులో మోయటానికి ఎంతో పోరాటం జరిగింది. ఇక్కడ స్త్రీలే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవంగా బహుమానం అనేది ఎవరికి ఇస్తారు అంటే దేంట్లోనన్నా గెలుపొందిన వారికి సిస్టర్, దేంట్లోనన్నా గెలుపొందిన వారికి బహుమానం ఇస్తారు కదా, అవునా కదా? ఏదైనా ఒక ఈవెంట్ లో పాల్గొని మనం గెలుపొందితే దాంట్లో బహుమానం వస్తుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు గర్భఫలాన్ని ఒక బహుమానముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అదే ఒట్టినే వచ్చేస్తున్నాడు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, కానీ కానే కాదు. దానికి ఎంతో పోరాటం జరుగుతుంది. నుంచున్నా పోరాటమే, కూర్చున్నా పోరాటమే, పడుకున్నా పోరాటం. దానికి 7 నెలలు ఆ బిడ్డను మోసిన తర్వాత ఆ 7 నెలలు కూడా ఎంతో బాధపడిన పరిస్థితులు. ఆ నెల తప్పిన దగ్గర నుంచి కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి నుంచోలేరు, కూర్చోలేరు, కనీసం పడుకోవడానికి కూడా ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. అంత వేదనకరంగా ఉంటూ ఉంటది. 7 నెలలు ఆ వేదనతో మోసి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్పాడు చెప్పండి? డాక్టర్ ఏం చెప్పాడు? 7 నెలలు మోసింది. ఈ 7 నెలలు మోసింది, ఎంతో వేదన పడింది. నడవలేని పరిస్థితులు, పని చేసుకోలేని పరిస్థితులు, అవునా, నిద్ర లేని పరిస్థితులు ఎన్నో అనుభవించిన తర్వాత డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి? ఈ బిడ్డ చెప్పండి, ఈ బిడ్డ హల్లెలూయా హల్లెలూయా. డాక్టర్ ఈ బిడ్డ ప్రయోజనం లేదన్నాడు, కానీ యేసయ్య ఇచ్చే బహుమానం మాత్రం ఎలాగివ్వాలో ఆయనకి తెలుసు. ఆమె ఎలాగివ్వాలో ఆయనకి తెలుసు. డాక్టర్ల మాటను కొట్టివేశాడు, రిపోర్ట్స్ ను కొట్టివేశాడు. దేవుడు ప్రార్థించగా ఏం చేశాడు? ఆయన రిపోర్ట్స్ ని మార్చేసి చక్కగా ఎంత తెల్లగా ఉన్నాడు చూడండి, ఎంత ముద్దొస్తున్నాడు చూడండి, అవునా? ఆ డాక్టర్ల మాట విని ఆ బిడ్డని తీసేయడం జరిగితే పరిస్థితి ఎలాగుండేది? మరలా కొంతకాలం మరలా వేదన పడాల్సి వచ్చింది. కానీ ఆ బిడ్డ యొక్క వేదన, ఆ బిడ్డ యొక్క ప్రార్థన దేవుడు వ్యర్థపరచలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఆ పోరాటాలలో ఆ బిడ్డని కని, అవునా, అలాంటి వార్త వినగానే గుండెలు పగిలిపోయే రీతిగా అవుతాయి. ఎందుకు? 7 నెలలు నేనే 7 నెలలు వచ్చినాయి. ఈ 7 నెలలు ఆ బిడ్డను మోస్తాను. ఎంతో వేదన పడ్డాను, ఎంతో బాధపడ్డాను, ఎంతో శ్రమ అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చినాయి అని చెప్పేసి ఎంతో బాధపడిన దేవుడు మాత్రము ఆ బిడ్డ ప్రార్థన, ఆ బిడ్డ వేదన ఆలకించి ఏం చేశాడు? చక్కని బిడ్డ రిపోర్ట్స్ మార్చేసి దేవుడికి సాధ్యమ కానిది ఏది లేదు అని దేవుడు నిరూపించాడు. మరి ఈ రోజు ఈ రీతిగా జరపడానికి కూడా దేవుడు ఎంతగానో అయితే నేను చివరిగా చెప్పే మాట ఏంటంటే, అది ఒట్టిగా వచ్చినది కాదు, దేవుడు ఇచ్చిన బహుమానం. ఎంతో ఆ బిడ్డలో పోరాటం చేసి ఒక బహుమానాన్ని ఏం చేశారు చెప్పండి సంపాదించారు. అయితే ఆ బహుమానాన్ని పొందుకున్న వారి కోసమై చిన్న ప్రార్థన చేద్దాం. తరలో వచ్చండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందన. బిడ్డలు ఎంతో వేదన పడి ఎంతో పోరాటములో నా తండ్రి మీరు ఒక చక్కని బహుమానాన్ని మీరు అనుగ్రహించారు.
ఆ ఇయ్యబడినటువంటి బహుమానం అని, ఆ ఇయ్యబడినటువంటి చిన్న బిడ్డ నీ జ్ఞానముతో నాయన ఎదగాలి, మీ దయతో ఎదగాలి ప్రభు, నీ వాక్యముతో ఎదిగే ధన్యత కలగ చేయండి. అటు కృపను అనుగ్రహించండి ప్రభు. నీకే స్తోత్ర, నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. బిడ్డ యొక్క తల్లిదండ్రులని నీ చేతులకు అప్పగిస్తున్నా. బలపరిచి స్థిరపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. మరి ఆశపడిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు కాబట్టి అయినా బిడ్డలు చెయ్యలేని పరిస్థితుల్లో కూడా దాని ఇంత ఘనముగా మీరు జరిగిస్తున్నందుకై కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.